హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు లా ట్యుటోరియల్స్. ఈ వీడియోలో మన టీజీ లా సెట్ 2025 అడ్మిషన్స్ ప్రాసెస్లోని డీటెయిల్డ్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్లో ఈవెంట్స్ అండ్ షెడ్యూల్స్ అంటే ఏ ఈవెంట్స్లో ఏ డేట్స్లో ఏ షెడ్యూల్ జరుగుతుంటుంది, ఏ డేట్లో ఏ ఈవెంట్ జరుగుతుంటుంది అనేది డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్ మనం ఈ వీడియోలో. నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే డీటెయిల్ నోటిఫికేషన్ అని ఉంది ఫ్రెండ్స్. ఇంపార్టెంట్ లింక్స్లో మనం డీటెయిల్ నోటిఫికేషన్ చూసామంటే గన ఇక్కడ వచ్చేసి టీజీ లా సెట్ 2025 admissions detailed notification for web-based counseling. The qualified and eligible candidates for TG Law Set 2025 examination are informed to submit original certificates for online certificate verification for web-based counseling for admissions into LLB 3 years and LLB 5 years integrated degree course for the academic year 25-26 as per the schedule given below. ఇక్కడ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు ఒరిజినల్ సర్టిఫికేట్స్ 3 ఇయర్స్ ఎల్ఎల్బి 5 ఇయర్స్ ఎల్ఎల్బి ఇంటిగ్రేటెడ్ కోర్స్కి వెబ్ ఆప్షన్స్ పెట్టుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఒరిజినల్స్ అనేవి 2025-2026 ఇయర్ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఆన్లైన్ వెబ్ కౌన్సిలింగ్కి సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయమని చెప్తున్నారు ఫ్రెండ్స్. దానికి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ ఎవరైనా చెప్తున్నారు. ఇక్కడ మనం చూసుకుంటే షెడ్యూల్ ఫర్ టీజీ లా సెట్ 2025 అడ్మిషన్ ఈవెంట్ షెడ్యూల్ ఇష్యూ ఆఫ్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు ఇష్యూ చేశారంటే 26 జూలై 2025 ఫ్రెండ్స్. ఇక్కడ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ప్రాసెస్, ఫీ అప్లోడింగ్, స్కాన్డ్ కాపీ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్, ఫిజికల్ వెరిఫికేషన్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్. ఓవరాల్ మనకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్, పేమెంట్ ఆఫ్ ఫ్రీ, అప్లోడింగ్ స్కాన్ డాక్యుమెంట్స్ అవన్నీ ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు జరుగుతాయంటే 4/8/2025 నుంచి 14/8/2025 వరకు జరుగుతాయి ఫ్రెండ్స్. మనకి ఈ డేట్స్లో ఈ 10 డేస్లో మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఆన్లైన్లో జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ వెరిఫికేషన్ ఫ్రెండ్స్. ఫిజికల్ వెరిఫికేషన్లో ఓన్లీ స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఉంటారు అనమాట. అంటే ఎన్సీసీ, సిఏపి, పిహెచ్, స్పోర్ట్స్ వాళ్ళు స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్కి అనేది వెళ్ళాలన్నమాట. వాళ్ళకి ఆన్లైన్ వెరిఫికేషన్ ఉండదు. అది ఎక్కడ జరుగుతుందంటే వాళ్ళకి ఉస్మానియా యూనివర్సిటీ హైదరాబాద్లో జరుగుతుంది ఫ్రెండ్స్. అవి వచ్చేసి 8/8/2025 నుంచి 14/8/2025 ఈ డేట్స్లో జరుగుతుందంట. సిఏపి వాళ్ళకి వచ్చేసి 8/8/2025, పిహెచ్ వాళ్ళకి వచ్చేసి 11/8/2025, ఎన్సీసీ వాళ్ళకి వచ్చేసి 12/8, 13/8 ఈ 2 డేస్లో జరుగుతుంది ఫ్రెండ్స్. అలానే స్పోర్ట్స్ వాళ్ళకి వచ్చేసి 14/8/2025. ఈ డేట్స్లో వాళ్ళు కంపల్సరీ వెళ్ళాలి ఫ్రెండ్స్. స్పెషల్ కేటగిరీస్ వాళ్ళు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసము ఉస్మానియా యూనివర్సిటీకి. తర్వాత డిస్ప్లే ఆఫ్ లిస్ట్ ఆఫ్ వెరిఫైడ్ క్యాండిడేట్స్. ఎవరెవరైతే వెరిఫికేషన్ అయిపోతుందో కంప్లీట్‌గా వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యి ఆల్ డాక్యుమెంట్స్ కరెక్ట్ అని అనుకున్న వాళ్ళ పేరు లిస్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. లిస్ట్ ఆఫ్ వెరిఫైడ్ డాక్యుమెంట్స్, లిస్ట్ ఆఫ్ వెరిఫైడ్ క్యాండిడేట్స్ 28/2025 డేట్ రోజు వాళ్ళ లిస్ట్ అనేది డిస్‌ప్లే అవుతుందన్నమాట. దాని తర్వాత మనం వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ఫేజ్ 1 వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి మనకి డేట్ ఉంటుందన్నమాట. 21/8/2025 టు 22/8/2025 ఈ 2 డేట్స్‌లో మనకి 20 డేట్‌లో మనకి లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ వెరిఫైడ్ లిస్ట్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. 21, 22లో మనకి వెబ్ ఆప్షన్స్ పెట్టుకోనికి ఉంటుందన్నమాట. అలానే మనం పెట్టుకున్న వెబ్ ఆప్షన్స్ ఏమన్నా మళ్ళీ ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎవరైనా 23/8/2025 రోజు మనం ఎడిట్ చేసుకోవచ్చనమాట ఏవైనా. తర్వాత మనం పెట్టిన వెబ్ ఆప్షన్స్‌లో మనకి ఏ కాలేజ్ అలాట్ అయిందనేది ఫేజ్ 1లో ఎవరికెవరికి ఏ కాలేజ్ అలాట్ అయిందనేది లిస్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ప్రొవిజనల్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి ప్రిపేర్డ్ కాలేజ్ వైస్ అండ్ విల్ బి ప్లేస్డ్ ఇన్ వెబ్‌సైట్ ఫేజ్ 1 28/8/2025 రోజున మనకి తెలుస్తుందనమాట. లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ ప్లస్ ఏ కాలేజ్ ఎవరికొచ్చిందనేది ఫేజ్ 1లో వెబ్‌సైట్‌లో రిలీజ్ చేస్తారు ఫ్రెండ్స్. తర్వాత అట్ లాస్ట్ 29/8/2025 నుంచి 2/9/2025 వరకు మన కాలేజ్‌లో రిపోర్టింగ్ టైమ్ అనమాట. రిపోర్టింగ్ అట్ కన్సర్న్ కాలేజెస్ ఫర్ వెరిఫికేషన్ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ట్యూషన్ ఫీ పేమెంట్ రిసిప్ట్. అక్కడ మనము ఒరిజినల్ సర్టిఫికేట్స్ మనం అప్లోడ్ చేసినవి మళ్ళీ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఇది ఓవరాల్‌గా మనకి ఈవెంట్స్ ప్లస్ ఇంపార్టెంట్ డేట్స్ అనమాట. కంపల్సరీ అందరూ ఇవి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఈ డేట్స్‌లో మనం ఏ డేట్స్‌లో ఏమేమి చేయాలనేది కంపల్సరీ మనము చేస్తేనే కరెక్ట్‌గా మనకి సీట్ అనేది వస్తుందనమాట. ఏం ఒక్కటి మనం మిస్ అయినా కూడా మనకి సీట్ అనేది రాదు ఫ్రెండ్స్. అప్పుడు మనకి 1 ఇయర్ వేస్ట్ అయిపోతుంది మళ్ళీ. ఇక్కడ నెక్స్ట్ మనం చూసుకుంటే ఫస్ట్ మనం రిజిస్ట్రేషన్ ఫీ అనేది పే చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారు కదా! All candidates are informed to register online at https://lawset.admin.tgchi.ac.in from 4th August to 14 August 2025 and furnish the required information in the application form. All the entries should be correct and the candidate is solely responsible for any incorrect entry. ఈ 4/8/2025 నుంచి 14/8/2025 లోపల క్యాండిడేట్స్ అందరూ ఎవరైతే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళందరూ ఆన్లైన్ వెరిఫికేషన్‌కి
డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి ఫ్రెండ్స్. ఇక్కడ ఎవరైతే అప్లోడ్ చేస్తారో వాళ్ళే హోల్లీ రెస్పాన్సిబుల్ అనమాట. కరెక్ట్ అయినా, ఇన్‌కరెక్ట్ అయినా మీరు అప్లోడ్ చేసినవి అక్కడ ఉంటాయి. కాబట్టి అందరూ కరెక్ట్‌గా అప్లోడ్ చేయాలి. ఫీజ్ వచ్చేసి నాట్ రీఫండబుల్ అనమాట. ప్రాసెసింగ్ ఫీ వచ్చేసి ఇక్కడ ₹800 ఫీ ఉంటుంది. ₹500 ఫీ ఉంటుంది. ₹800 వచ్చేసి బీసీ వాళ్ళకు, ఓసీ వాళ్ళకి ఫ్రెండ్స్. అలానే 500 వచ్చేసి ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి అనమాట. Towards registration cum verification process, which has to be paid through online payment, credit card, debit cards, internet banking in various form of secretary TGC. ఇక్కడ మనము ఆన్‌లైన్ పేమెంట్ అనేది చేయాలి ఫ్రెండ్స్. వెరిఫికేషన్ ప్రాసెసింగ్ ఫీ అనేది త్రూ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఏ దాని త్రూ అయినా చేయొచ్చు. ఇది నాన్ రీఫండబుల్ అనమాట. మీకు సీట్ అలాట్ అయినా, అలాట్ కాకుండా మీరు కట్టిన ఫీజ్ అనేది మళ్ళీ ఎప్పుడు రీఫండ్ అవ్వదనమాట. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా టీజీ లాసెట్ 2025 అడ్మిషన్ ప్రాసెస్‌లో మనకి ఈవెంట్స్ అండ్ షెడ్యూల్ ఏ డేట్‌లో ఏ ఈవెంట్స్ జరుగుతాయనేది మనం ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఎప్పుడు జరుగుతుంది, ఫిజికల్‌గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఎక్కడ జరుగుతుంది, ఏ టైంలో జరుగుతుంది, ఎవరికి ఏ డేట్స్‌లో జరుగుతుందనేది ఇన్ డీటెయిల్‌గా ఇచ్చాడు ఫ్రెండ్స్ ఇక్కడ. అలానే మనకి రైట్ ఫ్రమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్, రిజిస్ట్రేషన్ నుంచి సీట్ అలాట్‌మెంట్, కాలేజ్ రిపోర్టింగ్ వరకు మనకు మొత్తం ఇన్ డీటెయిల్‌గా ఇచ్చాడు ఫ్రెండ్స్ డేట్స్ అనేది ఇక్కడ. అలానే ఇక్కడ ఎవరికి ఎంత ప్రాసెసింగ్ ఫీ అనేది కూడా ఇచ్చాడు ఫ్రెండ్స్. ప్రాసెసింగ్ ఫీ 800, 500 ఉంది. అలానే ఇది నాన్ రీఫండబుల్ కూడా అని చెప్పారు ఫ్రెండ్స్. Thanks for watching, friends. Subscribe now for more updates about AP and TS LASET. And don't forget to press the bell icon for regular updates.